అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ మరికొద్ది సేపట్లో ప్రమాణం చేయనున్నారు. అగ్రరాజ్య సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ట్రంప్తో ప్రమాణం చేయించనున్నారు. విపరీతమైన చలి కారణంగా ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని క్యాపిటల్ హిల్ ప్రాంగణంలో కాకుండా భవంతి లోపలే నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ట్రంప్ అభిమానులు క్యాపిటల్ హిల్ బయట పెద్ద సంఖ్యలో గుమిగూడారు. 1985లో అప్పటి అమెరికా అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ కూడా క్యాపిటల్ భవనం లోపలే ప్రమాణం చేశారు. గతేడాది జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో విజయాన్ని అందుకున్న రిపబ్లికన్ నేత డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షునిగా ఈ రాత్రి 10:30 ప్రమాణం చేయనున్నారు. క్యాపిటల్ హిల్లోని రోటుండాలో ట్రంప్ అధ్యక్షునిగా ప్రమాణం చేయనున్నారు. ప్రమాణం అనంతరం ట్రంప్ ప్రారంభ ఉపన్యాసం ఇవ్వనున్నారు. రాబోయే 4 ఏళ్లలో చేయబోయే పనుల గురించి వివరించనున్నారు. తర్వాత ఉపాధ్యక్షునిగా జేడీ వాన్స్ ప్రమాణం చేయనున్నారు. అనంతరం వీరిద్దరూ అమెరికా కాంగ్రెస్ ఇచ్చే విందులో పాల్గొననున్నారు. పగ్గాలు చేపట్టిన మొదటి రోజే తన ముద్ర స్పష్టంగా కనిపించాలని ట్రంప్ భావిస్తున్నారు. ఈ మేరకు సుమారు 100 కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకాలు చేసేలా ఆయన బృందం రంగం సిద్దం చేసింది. ఎన్నికల వాగ్దానాల మేరకు ఇవి జారీ అవుతాయని ఆయన సన్నిహితులు పేర్కొన్నారు. అమెరికా దక్షిణ సరిహద్దులు మూసివేయటం, అక్రమ వలసదారులకు అడ్డుకట్ట వేసి వెనక్కి పంపించడం, ట్రాన్స్జెండర్ల హక్కులు కాలరాయటం, చమురు వెలికితీతను పెంచడాన్ని మొదలుపెట్టాలని ట్రంప్ పట్టుదలతో ఉన్నారు. అమెరికా సైన్యంలో ట్రాన్స్జెండర్లను నిషేధించాలని నిర్ణయిస్తే 15,000 మంది ఉద్యోగం కోల్పోయే అవకాశం ఉంది. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టగానే రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపుతానని వాషింగ్టన్లో నిర్వహించిన మేక్ అమెరికా గ్రేట్ అగైన్ విజయోత్సవ ర్యాలీలో ట్రంప్ ప్రకటించారు. మధ్యప్రాచ్యంలో నెలకొన్న గందరగోళ పరిస్థితిని చక్కదిద్దుతానని, 3వ ప్రపంచ యుద్ధం జరగకుండా అడ్డుకుంటానని స్పష్టం చేశారు. అక్రమ వలసదారులను, క్రిమినల్ ముఠాలను అమెరికా నుంచి సాగనంపేందుకు అతిపెద్ద బహిష్కరణ కార్యక్రమాన్ని చేపడతానని తెలిపారు. అమెరికా సరిహద్దులను సురక్షితంగా ఉంచుతానని హామీ ఇచ్చారు.